హలో బావా, ఆ మ్యాక్స్ గాడు ఇంకా ఊళ్ళోనే ఉన్నాడు. పొలంలో పాకేసి ప్రైవేట్ పెట్టేశాడు. సార్ సార్ ఏం చేయమంటావు బావా? హలో రే దత్తమ్మ, వాడు పాకేసింది నీ ఊర్లోనేగా. ఊరు ప్రెసిడెంట్ అయ్యింటే నన్ను అడుగుతున్నావా? రేయ్, ఆ పొలం ఎవరిదో కనుక్కోండి. ఏం పంతులు బాగున్నావా? చాలు స్టేషన్ పద. సార్ సార్ వాళ్ళే సార్ పిల్ల చదువుకునే పాకని పడగొట్టేసింది. ఏం జరిగిందో నాకు తెలుసు. పద స్టేషన్కి. సార్ అర్థమైంది, అంతా అర్థమైంది. మీరంతా ఒకటే. ఇంట్లో వాగుతున్నావు? ఎంత కమ్ముడిపోయావు? ఏంట్రా ఎంత కమ్ముడిపోయావు? ఏంట్రా వాగుతున్నావు? రేయ్ లాంటివరా. ఎంత తీసుకుని నీ యూనిఫామ్ వాడి పక్కలో పడుకోబెట్టావు? పోలీసు మీద చేంజ్ చేసుకుంటావా? నిన్ను సార్, పంతుల్ని కొట్టడం పాపం సార్. పోలీసులు కొట్టడం నేనరా? రేయ్ కుమ్మండి రాయండి. అయ్యా ప్రెసిడెంట్ గారు, మన బాలు సార్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మీరు కొంచెం. మన బాలు సారా?
ఏంటండి బాగా క్లోజ్ అయిపోయినట్టున్నారు? అది కాదు. కారణం లేకుండా కొట్టడానికి పోలీసు వాళ్ళకి ఏమైనా పిచ్చా? వాడు మన సుబ్బయ్య పొలాన్ని ఆక్రమించాడు, సుబ్బయ్య కేసు పెట్టాడు, వాళ్ళు అరెస్ట్ చేశారు. అబద్ధం. పిల్లలకి చదువు చెప్పడానికి సుబ్బయ్యని అడిగి ఆ స్థలంలో పాక వేశారు. చెప్పరా? చెప్పరా? మీకు ఫోను. ఎవరు? ఎస్ఐ గారు. హలో సార్, ఇక్కడ స్టేషన్ ముందు కాలేజీ పిల్లలు గొడవ చేస్తున్నారు సార్. 4 తగిలించండి, వాళ్ళే పోతారు. వాళ్ళల్లో మీ అమ్మాయి కూడా ఉంది. ఏంటి? చంపేస్తానేమనుకున్నా. ఆపండి, ఆపండి! నోరు మూసుకుని మీ అమ్మా బాబులతో ఇంటికి పండి. నీ కూతురేగా, తీసుకో. పంపించండి. వాడిని జైల్లో వేసి గాంధీని చేయకండి. వాడు ఆ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. హీరోలా కాదు, అనాథలా. జూనియర్ కళాశాల నిధులను కాజేసి అవినీతికి పాల్పడినందుకు గాను, సుబ్బయ్య పొలాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినందుకు గాను, న్యాయం అడటానికి వెళ్లిన పంచాయతీ సభ్యుల మీద, ప్రభుత్వ ఉద్యోగుల మీద చేయి చేసుకున్నందుకు గాను బాలగంగాధర్ తిలక్ మాస్టారిని ఊరు నుంచి వెలివేయడం జరిగిందహో. ప్రెసిడెంట్ గారు పిలిచారంట. చెప్పుడింది, తొందరగా కుట్టివు. ఏరా, ఏంటి నీ కూతురు పెద్ద రౌడీ అనుకుంటుందా? పోలీస్ స్టేషన్ మీద రాళ్ళు వేసిందంట. అయ్యా అది మా సార్. నోర్ముయ్యా లేకిదానా? పంజుడు అట్టడి చూస్తున్నావే? ఏంటి? ఆ పంతులు దింపడానికి పోలీసులు వచ్చినట్టున్నారండి. మీరు వెళ్ళండి. సరే. అయ్యా వద్దయ్యా, సాయం చేయకూడదు. ఏంట్రా? ఎక్కడికి రా? ఆగరా! ఆగు! వద్దురా తప్పి, ప్రెసిడెంట్ గారు ఆజ్ఞ. వద్దురా, వద్దురా.
ఊరు ఆయన మీకోసమే కదా దత్తత చేశారు. ఆయన పాదం ఎండికి ఎండిపోతుంటే మీరు ఇంట్లో చల్లుగా కూర్చున్నారా? ఛీ, ఫు, ఇది ఊరా వల్లక్కడ వదలండి. ఏంటి వీరన్న రే రంగా రే చంద్రయ్య, వీరన్నను చూడు. రేయ్ వీరన్నా, ఏం చేస్తున్నావురా? ప్రెసిడెంట్ గారు ఊరు నుంచి వెళ్ళేస్తారా? ఊరు చివరి బతుకుతున్నావు, ఊరవతలికి వెళ్తావు, ఏం పెద్ద తేడా లేదయ్యా. గుళ్ళో దేవుని వేనాడు చూపించలేదు, బళ్ళో చూసానయ్యా. మా దేవుడయ్యా ఆయన. ఏంట్రా ఇది? ఏం చేద్దాం, ఏదో ఒకటి చేయాలి కదా. నోట్ చేసుకోండి. x to the power of y. ఎవరా బృహస్పతి క్లాస్కి లేట్గా వచ్చింది? మేడం ఎలా ఉన్నారు మేడం? ఇటువంటి అమ్మగారు ఎలా ఉన్నారు మేడం? మీ దగ్గరికి వచ్చేస్తానని చెప్పాను కదా సార్, అయినా వినకుండా ఫోన్ పెట్టేశారు. నాదే తప్పు. పట్నం అబ్బాయిని నమ్మకూడదు అనుకుంటున్నే నమ్మాను. చూడండి, నాకు జరగాల్సిందే. మేడం ఏడవకండి, పిల్లలు చూస్తున్నారు. ఎవరు బాలు అది? ఓ సేల్స్ గర్లా? అయ్యయ్యో, వీళ్ళకి ఇదే పని అయిపోయింది. ఎప్పుడు చూడు సోపు, వాషింగ్ పౌడరు. ఇలా చూడమ్మా, నువ్వెంత ఏడ్చినా నీ దగ్గర వాషింగ్ పౌడర్ కొనేదే లేదు. మీ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. అయ్యో లేదమ్మా. అయ్యో, ఏంట్రా ఇది? ఏది కొంచెం తలపైకెత్తమ్మా. లక్షణంగా ఉంది కదరా. నీకేం మాయరోగం రా వద్దనడానికి? ఇదిగో చూడు, ఇలా ఆడదని ఉసురు పోసుకుంటే బాగుపడవచ్చు చెప్తున్నాను. క్లాస్ అయిపోయింది, రేపు రండి. ఉంటారా? ఏంటమ్మా ఏమైంది? మీ శిష్యుడు మహాలక్ష్మి లాంటి అమ్మాయిని మోసం చేసి కడుపు చేశాడంట. కడుపా? లేదమ్మా. కడుపు చేయలేదా? లేదండి. పోనీలే. ఇదిగో చూడు, తిన్ని నువ్వు చేసుకోకపోతే నేనేమైనా మింగి. ఇంకా ఆపమ్మా. నోటికి ఎంత వస్తే అంత చేసుకుని ఏం పెట్టి పోషించను? మన ఇంట్లో ఎక్కడ పడుకోబెట్టను? మీ ఆయన జీతంలో సగం వస్తుందమ్మా నాకు. నేను కూడా ఉద్యోగం చేస్తాను సార్. ఇంకా అవసరమైతే ట్యూషన్ కూడా చెప్తాను. బయాలజీ ట్యూషన్కి ఎవరు మేడం వస్తారు? చిన్న చూపు చూపించకండి నా మీద, నా సబ్జెక్ట్ మీద. శారదా, నాకు అన్నం పెట్టు. ఏంట్రా ముఖం బాగా వెలిగిపోతుంది? ఏంటీడు అలా బయటికి వెళ్ళిపోయాడు? సిగ్గుపడుతున్నాడు మావయ్య. ఓ సిగ్గా? ఏయ్ నువ్వెవరో? శారదా, శారదా, తిను మన ఇంటికి కాబోయే కోడలండి. కోడలా? సిరిపురం కాలేజీలో బయాలజీ లెక్చరర్ అంట. ఓ, ఇద్దరు ప్రేమించుకున్నారంట. సూపర్ రా, సూపర్ అమ్మా. పిల్లలందరూ ఎలా ఉన్నారు మేడం? కొత్త లెక్చరర్స్ క్లాసులు బాగా తీసుకుంటున్నారా? థ్యాంక్ యూ. కాలేజ్ మొత్తం ఖాళీ అయిపోయింది సార్. వచ్చిన లెక్చరర్స్ ఎవ్వరూ సరైన వాళ్ళు కాదు. లాంగ్ లీవ్ పెట్టి ప్రైవేట్ జూనియర్ కాలేజీలో చేరిపోయారు. ఏదో ఒకటి చేయండి సార్. ఇంకో టాపిక్ ఏమన్నా మాట్లాడుకుందాం మేడం. నేను
want to buy a textbook, sir. ఎక్కడో నాకు కూడా ఈ లెక్చరర్ ప్రొఫెషన్ వర్కౌట్ కావట్లేదు. Sir, please, sir. Only 5 rupees, sir. వేరే Please, sir. Thank you, sir. లైన్లో ట్రై చేస్తున్నాను జాబ్ కోసం. Buy textbook, sir. Please give me 5 rupees, sir. ట్యూషన్స్ కూడా మానేద్దాం అనుకుంటున్నా. ఏంటి అడుక్కోవడంలో కొత్త రకమా? నిజమే సార్. కావాలంటే బుక్ లేని చేదని అడగండి, చెప్తాను. ఎచ్చి ముట్టుకోకు. దెబ్బలేం తగలేదు కదా? Sir, can I get 5 rupees, sir? 5 rupees, sir, please. మా అయ్య